ఇక కొండగట్టులో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమన్నారు పవన్ కళ్యాణ్. కానీ పోటీ చేయడం అలవాటు చేసుకోవాలి. తెలంగాణ నుంచే నాకు ఈ చైతన్యం తెగింపు వచ్చింది అన్నారు పవన్. వ్యక్తిగతంగా మనకెవరూ శత్రువులు లేరని, పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందుండాలి అన్నారు పవన్. 100 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరపున మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం గెలుపు ఓటం మన చేతుల్లో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో